మలేషియాలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సకల జనుల సమ్మెలు, సాగర హారాలు, మిలియన్ మార్చులు, వంట వార్పులు, జలసాధన యాత్రలు, విదేశాల్లో ఉన్న మీరు ప్రవాస తెలంగాణ బిడ్డలు పుట్టిన గడ్డ కోసం ఉద్యమాలకు అండాదండగా నిలబడ్డారు. అందుకే మలేషియాలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బోనాలు, బతుకమ్మలు ఎప్పటికప్పుడు అస్తిత్వ పోరాటాల ద్వారా ఆత్మగౌరవాన్ని నిర్ణయించారు. అనుకున్న తెలంగాణ నిజమై మన కళ్ళ ముందు ఈరోజు నిలబడ్డది. కానీ ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వెనుకకి తిరిగి చూసుకుంటే రియల్ వ్యూ మిర్రర్లు అన్ని క్లియర్గానే ఈజీగానే కనబడతాయి. కానీ 25 ఏళ్ల కిందట ఏమన్నారు ఆనాడు? అసంభవం, అసాధ్యం, ఇది మిషన్ ఇంపాసిబుల్. అయితదా మీతోని? తెలంగాణ వస్తే మీకు నడిపే సత్తా ఉందా? మీ దగ్గర నాయకత్వ పటిమ ఉందా? మీకు అంత సీన్ ఉందా అన్నారు మన నానాడు. గుర్తుందా? 25 ఏళ్ల కిందటి పరిస్థితి. తెలంగాణ రావడం ఇంపాసిబుల్ అన్నారు. ఆశలు లేవు, నమ్మకాలు లేవు. అటు సూర్యుడు ఇటు పొడిచినా తెలంగాణ రానే రాదని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. కానీ చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు అనే మాట నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ చంద్రశేఖరుడు భూగోళం తలకిందులైన తెలంగాణ రాదన్న వాళ్ళు కొంతమంది, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భూగోళం తలకిందులేవి కాలేదు, కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ పటాన్ని గీసి కొత్త చరిత్ర లిఖించిన నాయకుడు ఆ చంద్రశేఖరుడు. ఒక సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు, చరిత్ర సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కేసీఆర్ గారు చరిత్రతో పాటు తెలంగాణ అనే జాగ్రఫీని కూడా సృష్టించిన నాయకుడు అనే మాట వారు చెప్పడం జరిగింది. మరి అసంభవం అనుకున్న తెలంగాణ ఎట్లా సంభవం అయింది? ఎట్లా అయింది అంటే, సంభవామి యుగే యుగే అని ఒకడు పుడితే అసంభవాలు కూడా సంభవం అవుతాయి. అసాధ్యం ఎట్లా సుసాధ్యమైంది? అనితర సాధ్యుడు అడుగు వేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. జూన్ 2వ తేదీ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టం వెనుక చరిత్రనే మార్చిన 2 తారీఖులు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 27, 2001 గులాబీ జెండా ఎగిరిన రోజు, జలదృశ్యంలో టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజు. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పదవులు కాదు ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ 29 నవంబర్ 2009 మరొక రోజు. మరి చిమ్మ చీకట్లో ఒక్కడే బయలుదేరిన నాడు నమ్మిన వాడు లేడు, వెంట నడిచిన వాడు లేడు. ఆనాడు అనుమానం, అపనమ్మకం, భయం, అయ్యేది కాదు పోయేది కాదని సూటిపోటి మాటలు. కానీ ఊహకందని వ్యూహాలతో, ఎదురు లేని ఎత్తుగడలతో అహింసనే ఆయుధంగా వాడి గమ్యాన్ని ముద్దాడిన దురంధరుడు, అస్సలు దురంధరుడు కేసీఆర్ గారు. ఇవాళ గొప్పగా అనిపించేది ఒక అనుభవం నాకు గుర్తులేదు. అరుణ్ జైట్లీ గారు కేంద్ర మంత్రి గారు ఉండేవారు. ఒకసారి తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15 ప్రాంతంలో అనుకుంటా, నేను నాతో పాటు మా కొంతమంది సహచర మిత్రులు, మా ఎంపీలు అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవడానికి ఢిల్లీకి పోయినాం. పోతే ఆయన గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట ఏమంటే, చరిత్రలో చాలా పార్టీలు చూసినాం. జనరల్గా ఆ పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులయ్యా, మీ నాయకుడు బెస్ట్ యాజిటేటరే కాదు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు మీ కేసీఆర్ గారు. మీ అదృష్టం అనే మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ మాట నేనేదో ఆయన కొడుకుగా లేదా ఆయన పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్న మాట కాదు. వాళ్ళు ఒక్కసారి దయచేసి గణాంకాలు చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 79 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం లాగా అతి స్వల్ప కాలంలో అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇది అక్షర సత్యం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలన్నా, ఇన్స్పిరేషన్ కావాలన్నా వ్యక్తిత్వ వికాస నిపుణులను కాదు మీరు చదవాల్సింది, తెలంగాణ ప్రగతి కథ తప్పకుండా చదవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శిథిలాల నుండి శిఖరాలు చేరిన గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ మనది. ఉద్యమ తెలంగాణ, ఉజ్వల తెలంగాణగా ఎదిగిన ఒక అపురూపమైన కథ మనది. ఏషియన్ టైగర్స్ క్లబ్ మీకు తెలుసు. కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం ఈ కంట్రీస్ ని
ఏషియన్ టైగర్స్ గా పిలుస్తూ ఉంటారు. మరి చిన్న దేశాలు కానీ సాధించినవి చాలా పెద్ద విజయాలు. తెలంగాణ కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తే యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, పసికూనగా చిరు ప్రాయంలోనే చిరుతపులి వేగాన్ని చూపెట్టింది తెలంగాణ. ముక్కు పచ్చలారని తెలంగాణ దూకుడు చూసి ముక్కున వేలేసుకున్నది భారతదేశం. అప్పట్లో జాన్ మ్యాక్స్వెల్ పాపులర్ గా అన్న ఒక మాట నేను గుర్తు చేస్తాను. లీడర్ ఇస్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. అట్లా రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు లీడర్ కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే. రేపటి తరాల గురించి ఆలోచించేవాడే నిజమైన లీడర్ అనే మాట, నిజమైన రాజనీతికుడు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఇవాళ ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొచ్చు. వచ్చిన రాష్ట్రంలో, సాధించిన రాష్ట్రంలో ఇవాళ నోటు ఏమంటారు, నాలుక లేని నరం కాబట్టి, నరం లేని నాలుక కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు. 3 ఫీట్లు ఉన్నోడు 4 ఫీట్లు ఉన్నోడు కూడా పెద్ద పెద్ద కాలం అన్నది కానప్పుడు వానపాములు కూడా 4 పాములే గుసలు కొడతాయి. కానీ మళ్ళీ తప్పకుండా కాలం మనది అవుతుంది. 2028లో మళ్ళీ గులాబీ ఒక్క మాట కేసీఆర్ లీడర్, కేసీఆర్ ఇస్ లివింగ్ లెజెండ్, కేసీఆర్ ఇస్ ఎ టార్చ్ బేరర్, కేసీఆర్ ఇస్ నాట్ జస్ట్ అ లీడర్ ఆఫ్ ఎ స్టేట్. విజ్ఞానం, విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్లలోనే ఇవాళ ఒక అద్భుతాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. విఫల రాష్ట్రం అవుతుందని కలలు కన్న వాళ్ళు మన విజయాలను చూసి విస్మయం పొందే పరిస్థితి ఈ రోజు. 60 ఏళ్ల విధ్వంసానికి, విషాదానికి ప్రతీకగా ఉన్న మన తెలంగాణ ఇవాళ మంత్రం వేసినట్టుగా మారిపోయింది. కలగన్నరా ఎవరైనా? మన రాష్ట్రం వలసల రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి నాట్లేసే పరిస్థితి వస్తుందని చెప్పి వినడం అనుకున్నామా? కరువులు, వలసలకు పాలమూరు జిల్లా ఒకనాడు పేరు. కానీ ఇవాళ అదే పాలమూరుకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నాట్లేసే పరిస్థితి ఉన్నది. పంజాబ్ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 గా భారతదేశంలో అన్నమో రామచంద్ర. బ్రేక్ తీసుకుందాం. స్టేట్